ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మన వాక్య ధ్యానం కొరకు ఆకర్షించే తండ్రి గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కాని ఎవడను నా యొద్దకు రాలేడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ప్రభు అయిన క్రీస్తు పలికిన మాటలు. ఆయన రాజ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు జన సమూహములు అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చారు. కొంతమంది అనుమానించిన వారు రాలేకపోయినట్లుగా మనకు తెలుసు. ఆకర్షణలో, ఈ లోక సంబంధమైన అనేక ఆకర్షణలకు లోనై దేవునికి దూరమై విడిపించేవారు లేక పతనమై నిస్సహాయ స్థితిలో ఉన్న మనలను రక్షించుటకు ప్రభు అయిన క్రీస్తు పరలోకము నుండి దిగి మన మధ్యకు వచ్చాడు. తండ్రి అయిన దేవుని ద్వారా ఆకర్షితులై యేసు ప్రభును మెస్సియాగా లేక క్రీస్తుగా అనగా అభిషిక్తుడిని అర్థం అంగీకరించిన వారికి ఇది వర్తిస్తుంది కదా. నిజమే, ఆకర్షించబడితేనే తప్ప ఆయన మాటలు ఆకర్షిస్తాయి, కానీ ఇంకా ఏవేవో కాదు. దేవుని వాక్యము శక్తి కలిగిన వాక్యము. యోహాను సువార్త 4వ అధ్యాయం 29-30 వచనాలు చూస్తే అక్కడ సమరయ స్త్రీ దేవునితో అక్కడ మాట్లాడినప్పుడు చూస్తాము. ఆయన సంధించినప్పుడు ఆమె ప్రభువును తెలుసుకొని తన ఊరిలోనికి వెళ్ళి, సుఖారణ ఊరిలోనికి వెళ్ళి తెలిపిన మాటలు ఆ ప్రజలతో చెబుతూ ఉన్నది. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి అని చూస్తుంటున్నాం. ఆమె క్రీస్తుని గురించి చెప్పింది కాబట్టి నిజమైన సాక్షిని, తన పరిస్థితిని చెప్పింది. తర్వాత ఎవరు నిజమైన క్రీస్తు అనే విషయాన్ని కూడా ఆమె చక్కగా చెప్పగలిగింది. అప్పుడు వారందరూ కూడా ఆమె మాట విని సుఖారను బావి దగ్గర కూర్చుని ప్రభువు దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన మాటలు, ఆయన బోధ విన్నప్పుడు వారు చెప్తున్నారు, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొనుచున్నాము, నమ్ముచున్నామని వారు ప్రజలు చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ఆయన మాటలు వింటేనే ఆయన ఎవరో అనేది తెలుస్తుంది, కానీ ఆయన మాటలు వినకపోతే ఎవరికి కూడా తెలియదండి. వారందరూ ఆయన మాటలు ప్రభు ఆకర్షించుకున్నాడు. వారు అనేక మంది నమ్మి విశ్వసించినట్లుగా మనం చూస్తుంటున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో కూడా ప్రభు ఒక మాట చెప్తున్నారు, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. ఆయన ఎట్టి మరణము పొందబోతున్నాడో శిలువ మరణాన్ని గురించి చెబుతూ ఈ మాట పలికినట్లుగా మనకు తెలుసు కదా. అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను. ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా, ఆయన మరణము ద్వారా అందరినీ అంటే కొందరిని కాదు, లేకుంటే ఒక వంశమని, ఒక భాష మాట్లాడేవారు, ఒక తెగ ప్రజలని, ఒక జనమని కాదు, కానీ ప్రతి ఒక్కరిని కూడా, అందరినీ కూడా ఆయన ఆకర్షించుకునే ప్రభు. ఇప్పుడు కూడా అనేక మంది ప్రభువును అంగీకరించి ప్రభువు దగ్గరకు వచ్చి ఆయనను కొనియాడే బిడ్డలుగా, ఆరాధించే బిడ్డలుగా ఉంటున్నారు. ఆయన ఆకర్షించే దేవుడు కదా. కాబట్టి అలాగా ఆయన సిలువలో మరణించి 3వ దినమున లేచి తిరిగి లేచిన ప్రభు. ఆయన ఎందు విశ్వాసం ఉంచి వానికి నిత్య జీవం ఇచ్చే దేవుడు. తర్వాత వాళ్ళ అంత్యదినమున నేను లేపుతానంటాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన అంత్యదినమును లేపుతానంటున్నాడు. మనలను తిరిగి లేపే ప్రభువు. రాకడలో మనము సజీవంగా ఉంటే ఆయనతో పాటు వెళ్తాం. కాకపోతే ముందుగా చనిపోయినా కానీ ప్రభు అంత్యదినమున మనను లేపే దేవుడు. కాబట్టి హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అంటున్నాడు, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసివేసి వారి ఎదుట భోజనం పెట్టి తిని, ఇశ్రాయేలుల విషయంలో ఐగుప్తు బానిసత్వము నుండి విడుదల చేసి వారిని 40 సంవత్సరముల అరణ్యములో పోషించి కనాను దేశమును వారికి స్వాస్థ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాగే ప్రభువు మనల్ని అపవాది కాడి నుండి, పాపము నుండి విడుదల చేసి, ఆ ఆకర్షణ నుండి మనల్ని విడుదల చేసి, ఆ పాపపు ఆకర్షణ నుండి విడుదల చేసి
మరి ప్రభు శరీరం యొక్క రక్తమును జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఆ బలలో పాల్గొనడానికి ప్రభు మన కృప ఇచ్చాడు. కాబట్టి మనల్ని ప్రభు ఆకర్షించుకున్నాడు, ఆయన కృపలో రక్షించుకున్నాడు. రక్షించుకున్న మనము దేమాలాగా వెనక్కి వెళ్ళకూడదు కదా. దేమా మొదట సువార్త పనుల జత పనివాడుగా ఉన్నాడని ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయము అధ్యాయం 1:24 మనం చూస్తాము. పౌలుతో ప్రయాసపడినవాడు తర్వాత కాలంలో దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళినని మనం చూస్తాం. ఈ లోక స్నేహం దేవునితో వైరము, తిరిగి వెళ్ళిపోయాడు దేమా లోక ఆకర్షణలకు లోనై. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ప్రతి పరిస్థితిలో లోక ఆకర్షణలకు లోను కాక ప్రభు ఆకర్షించి రక్షించాడు. ప్రభు కొరకు మనము ముందుకు సాగుటకు ఆయన కృపలో మనకు సహాయం చేయునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 940805085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.